ఉషంత్ టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారములు. ఈ రోజున మనము ఉగాదిని గురించి తెలియచేసుకుందాం. ఇది తెలుగువారి నూతన సంవత్సరము. ఇది ఉగాది పర్వదినంగా చెప్పుకుంటాం. ఈ ఉగాది అనేటటువంటి పదానికి ముందు బ్రహ్మదేవుడు యుగాన్ని ప్రారంభించినటువంటి రోజు కాబట్టి ఇది యుగాది, కాలక్రమంలో ఉగాదిగా పిలువబడుతున్నది. ఈ ఉగాది రోజున బ్రహ్మ ఈ సృష్టినంతా తయారు చేశాడని ఒక కథ చెప్పుకుంటాం. తదుపరి సోమకుడు అనేటటువంటి రాక్షసుడు వేదాలను దొంగతనం చేసి వాటిని నీళ్లలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు అతనిని సంహరించి, మత్స్యావతారములో అతన్ని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు ఇచ్చి శాలివాహన చక్రవర్తిచే మరల యుగాన్ని ప్రారంభిస్తాడని ఒక పురాణం చెప్తుంది. కాబట్టి దీన్ని ఉగాది అంటారు. ఉగాది అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటిది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము. ఈ ఉగాది చిత్తా నక్షత్రంతో కూడి వస్తున్నది. చిత్తా నక్షత్రంతో కూడి చైత్రమాసమున ప్రారంభమవుతున్నది కాబట్టి దీన్ని ఉగాది అంటున్నాం. అయితే మన తెలుగువారు చాంద్రమానం ప్రకారంగా పంచాంగాలు లెక్క వేస్తారు. కాబట్టి సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు ఈ ఉగాది ప్రారంభమవుతున్నది. అలానే సూర్యుడిని అనుసరించి ప్రారంభించేటటువంటి వారు అంటే తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల వారికి సూర్యుడు మేషరాశిలో ఉండేటప్పుడు ఉగాది ప్రారంభమవుతున్నది. కాబట్టి ఈ ఉగాది పర్వదినమున షడ్రుచులు అంటే పులుపు, ఉప్పు, కారము, తీపి, వగరు ఇలా 6 రుచులను కలిపి మనం ఉగాది పచ్చడిగా తయారు చేస్తాం. మనలో 6 గుణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సరము అనేటటువంటి 6 గుణాలు ఉన్నాయి. ఆ 6 గుణాలకు సంబంధించినటువంటివే ఈ 6 రుచులు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఏ పర్వదినాన్ని జరుపుకున్నా కూడా అది సైన్స్కి సంబంధించినటువంటి విధంగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం కలుపుతాము, అది కఫవాతాలను నివారిస్తుంది, కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులను పోగొడుతుంది. తదుపరి దాని పానకంగా తయారు చేసి మనం స్వీకరించినప్పుడు మనకు ఒంట్లో ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని ఏర్పాటు చేస్తుంది. అలానే వేప పూత, అది గజ్జి, తామర ఇలాంటి వ్యాధులను నయం చేసి కఫము, పొట్టు, అమ్మవారు ఇలాంటి వ్యాధులన్నింటినీ కూడా నివారింపజేస్తుంది. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఈ ఉగాది పర్వదినం నాడు ఉదయముననే నిద్రలేచి తలంటుకొని స్నానం చేసి నూతన వస్త్రములను ధరించి దైవనామస్మరణ చేసి ఆ ఉగాది వేప పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటాం. అయితే ఇలానే మన దేశంలో మహారాష్ట్ర వాళ్ళు గుడిపాడ్య అనేటటువంటి పేరుతో ఈ పండగను చేసుకుంటారు. తమిళనాడు వాళ్ళు పుత్తాండు అనేటటువంటి నామంతో ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. కేరళ వాళ్ళు విషు అనేటటువంటి పర్వదినాన్ని జరుపుకుంటారు. సిక్కులు వైశాఖి అనేటటువంటి పండుగను పర్వదినంగా జరుపుకుంటారు. బెంగాల్ వాళ్ళు పాయలా బైసాఖ్
అనేటటువంటి విధంగా ఇది జరుపుకుంటారు. అయితే ఈ నూతన ఉగాదిలో సంవత్సరం మారుతుంది, నెల మారుతుంది, తిథి మారుతుంది, నక్షత్రం మారుతుంది, గ్రహాలు మారుతాయి. కాబట్టి దీన్ని ఉగాది అంటారు. దీనికి మధుమాసం అని కూడా పేరు ఉన్నది. అంటే పువ్వులలో ఉండేటటువంటి తేనె ఇప్పుడే సమృద్ధిగా ఉంటుంది కాబట్టి దీనికి మధుమాసం అని కూడా పేరు ఉన్నది. కోర్కెలు తీర్చేటటువంటి మాసం కూడా ఇదే. ఈ మాసంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఇన్ని విధాల సుఖదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి ఈ పండుగను ప్రజలందరూ జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వం శ్రీ అపీత కుచాంబాదేవి సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవతా పాదార విందార్పణమస్తు. స్వస్తి.